ఇప్పుడు మనం ఈ అజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అజ్ఞానము అనేది అనేక రకాలుగా ఉంటుంది అని చెప్పాం. ఈ అవస్థాత్రయము అనేది ఉన్నదే, అదే అజ్ఞానము అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ అజ్ఞానము అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం 7 అవస్థలుగా రూపుదాల్చి ఉంటుంది అన్నాం. ఆ 7 అవస్థలు ఏమిటి అని అన్నప్పుడు జాగ్రత్తావస్థ 3 రకాలు, స్వప్నావస్థ 3 రకాలు, సుషుప్తి 1 వెరసి 7. ఈ 7 రకాల్లోనూ కూడా మనం జాగ్రత్తావస్థ మొట్టమొదటిది బీజ జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థ 3 రకాలుగా ఉంటుంది అంటే బీజ జాగ్రత్తావస్థ, జాగ్రత్తావస్థ, మహాజాగ్రత్తావస్థ అని 3 రకాలుగా ఉంటుంది. ఏమిటండి ఈ 3 జాగ్రత్తావస్థలే కదా, ఇందులో ఉన్న తేడా ఏమిటి? ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. ఇక్కడ చాలా పెద్ద అనుమానం. ఏమిటి ఈ తేడా అంటే, ప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది అని చెప్పుకున్నాం మనం. కర్మక్షయం కానటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ కర్మతో పాటుగా వెళ్ళిపోయి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి అన్నాం. ఇంకా సృష్టి ప్రారంభం కాల. కాబట్టి జీవరాశి ఎక్కడుంది? పరమేశ్వర స్వరూపంలో బీజ రూపంలో ఉన్నది. మొలకెత్తలా ఇంకా, అంటే సృష్టి ప్రారంభం కాల. బీజం మొలకెత్తలేదు అంటే సృష్టి ప్రారంభం కాల. అటువంటి స్థితిలో దాన్నే ఇక్కడ మనం బీజ జాగ్రత్తావస్థ అని అంటున్నాం. అంటే ఈ జాగ్రత్తావస్థ అంతా కూడా బీజ రూపంలో ఉన్నది. అది పరమేశ్వర స్వరూపంలోనే నిక్షిప్తమై ఉన్నది. అది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది. ఇది మొట్టమొదటి అవస్థ. ఇక ఇందులో రెండో అవస్థకు వచ్చేది ఏమవుతోంది? జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థ అంటే ఇందాక ఉన్నటువంటి ఆ బీజ జాగ్రత్తావస్థ అనేది ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి సూక్ష్మంగా లేచినటువంటి అవస్థ ఇది. దానికన్నా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నమాట. అంటే సృష్టి కావటానికి దగ్గరకు వస్తుంది, ఇక సృష్టి జరగటానికి దగ్గరకు వస్తుంది. అది ఇక్కడ అడ్వాన్స్డ్ స్టేజ్. అందుకే బీజ జాగ్రత్తావస్థ నుంచి సూక్ష్మంగా లేచి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఏమిటిది? అలా లేచినటువంటి నాది, అతడు, అది, ఇది అనేటటువంటి వృత్తి జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ జాగ్రత్తావస్థ. అంటే మనకు అర్థమయ్యే భాషలో కనుక చెప్పాలి అంటే ఇది రెండవ స్టేజ్ అన్నమాట. మొట్టమొదటేమో అది బీజం, కేవలం ఇది పరమేశ్వర స్వరూపంలో దాగి ఉన్నటువంటి బీజం. అది బీజ జాగ్రత్తావస్థ అంటే. రెండోది జాగ్రత్తావస్థ అంటే ఇది రెండవ స్టేజీ. రెండవ స్టేజీ అంటే కొద్దిగా మొలకెత్తినటువంటి విత్తనం. అది ఈ జాగ్రత్తావస్థ అంటే ఇక్కడ మొలకెత్తినటువంటి విత్తనం, అలా లెక్కేసుకోండి. ఇక మూడవది ఏమిటి? మహాజాగ్రత్తావస్థ. అంటే ఈ విత్తనం మొలకెత్తడం కాదు, ఇప్పుడు పూర్తిగా వృక్షం అయిపోయింది. సృష్టి అనేది జరిగిపోయింది. సృష్టి అనేది జరిగిపోయినప్పుడు 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఈ జగత్తంతా వ్యాపించింది. అది ఇక్కడ మహాజాగ్రత్తావస్థ. అదే ఇక్కడ జగత్తు అని చెప్పబడుతూ ఉన్నటువంటి
జన్మాంతర సంబంధమైనటువంటి నేను, నాది, అతడు, ఆమె ఇవన్నీ కూడా స్ఫుటంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి స్థూల జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్నే మహాజాగ్రత్తావస్థ అని అంటారు. స్థూలమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, అటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే మహాజాగ్రత్తావస్థ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ మూడింటికి తేడా అనేది ముందు చాలా గట్టిగా చూడండి. బీజ జాగ్రత్తావస్థ అన్నప్పుడు అప్పటికి సృష్టి అనేది జరగలేదు. ఈ జీవులన్నీ కూడా బీజ రూపంలో, పరమేశ్వర స్వరూపంలో అక్కడే ఉన్నాయి. అది బీజ జాగ్రత్తావస్థ అంటే. రెండవది జాగ్రత్తావస్థ అంటే ఇది రెండవ స్టేజీ అన్నమాట. ఏమిటిది? మొలకెత్తుతున్నటువంటి విత్తనం ఎలా ఉన్నదో అలాగా ఈ జీవులన్నీ కూడా ఈ జగత్తులో ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆవిర్భవిస్తూ ఉన్నాయి. పూర్తిగా కాల ఇంకా. ఇదే మూడవది మహాజాగ్రత్తావస్థ. ఆ జీవులన్నీ కూడా ఇక్కడ ఆవిర్భవించేసినాయి. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించినటువంటి ఈ జీవరాశి ఇక్కడ ఏమిటి? ఇక్కడ దీనికి ఒక జ్ఞానము అనేది ఉన్నది, స్థూలమైనటువంటి జ్ఞానము అనేది ఉంది. ఏమిటి ఆ స్థూలమైనటువంటి జ్ఞానం? నేను, నువ్వు, అది, అతడు, ఆమె ఇలా అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఆ జీవులన్నీ కూడా పూర్తిగా ఒక రూపాన్ని సంతరించుకుని పరమేశ్వర స్వరూపంలో నిక్షిప్తమైనటువంటి జీవి ఏదో ఒక రూపంలో బయటికి రావాలి, బయటకు వచ్చి ఒక రూపాన్ని సంతరించుకోవాలి. ఇప్పుడు ఆ రూపాన్ని సంతరించుకున్నాయి. అలా సంతరించుకున్నటువంటి ఈ రూపాలన్నీ కూడా కలిసినటువంటిదే దాన్ని మహాజాగ్రత్తావస్థ అని అంటారు. ఈ రకంగా ఈ జాగ్రత్తావస్థ అనేది మొత్తం 3 రకాలుగా కనిపిస్తూ ఉన్నది మనకి. అదే బీజ జాగ్రత్తావస్థ, జాగ్రత్తావస్థ, మహాజాగ్రత్తావస్థ. అయితే ఇటువంటి ఈ దేహానికి, అంటే ఈ జాగ్రత్తావస్థ అనేటటువంటి ఈ స్థితికి, ఈ అవస్థకి ప్రతినిధి ఎవరు? ఆ పురుషుడు ఎవరు? విశ్వడు. అతన్నే విశ్వడు అని, చిదాభాసుడని, వ్యావహారికుడు అని ఇలా అంటూ ఉంటాం మనం. మొత్తం మీద ఈ జాగ్రత్తావస్థ అనేది 3 రకాలుగా ఉన్నది అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు జాగ్రత్తావస్థ అయిపోయి స్వప్నావస్థలోకి వస్తూ ఉన్నది. స్వప్నావస్థ కూడా 3 రకాలుగా ఉన్నది. ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటి స్వప్నావస్థ 3 రకాలుగా ఉన్నది అంటున్నారు? అసలు స్వప్నావస్థ అంటే ఏమిటి? స్వప్నావస్థ అంటే మానవుడు కలలు కనేటటువంటి స్థితి. నిద్రపోతూ ఉన్నాడు. గాఢమైన నిద్ర కాదు, కలత నిద్ర. కలత నిద్ర అంటే కలలు కనేటటువంటి స్థితిలో ఉన్నాడు. పూర్తిగా నిద్రపోవటం లేదు, కలగంటాడు. ఈ స్థితిలో జీవుడు ఎక్కడ ఉంటాడు? మానవుడికి కంఠస్థానంలో ఉంటాడు. మరి జాగ్రత్తావస్థలో జీవుడు ఎక్కడున్నాడండి? నేత్రంలో ఉన్నాడు. జాగ్రత్తావస్థలో నేత్రంలో ఉన్నాడు అని అంటూ ఉన్నారు. అంటే ఒక కంటోనే ఉంటాడా? ఇంకెక్కడా ఉండదా? అంటే నేత్రంలో ఉన్నాడు అంటే శరీరం అంతా కూడా జీవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్నే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కేవలం నేత్రంలోనే ఉన్నాడు అని కాదు ఇక్కడ. ఎందుకని అంటే ఒక ఇనప ముక్కను తీసుకొచ్చాం, దాన్ని కొలిమిలో పెట్టాం. కొలిమి మండుతూ ఉన్నది, ఇనుప ముక్క కాలుతూ ఉన్నది. ఇనుప ముక్కని పూర్తిగా మనం కొలిమిలో పెట్టక్కర్లేదు. ఒక అడుగు పొడవు ఉన్నటువంటి ఇనుప ముక్కను తీసుకొచ్చి సగం వరకు మనం కొలిమిలో పెట్టాం.
ఆ ఇనప ముక్క ఎర్రగా కాలిపోయింది. మిగిలినటువంటి అది ఆ కొలిమిలో ఉన్నటువంటి ఆ సగం ముక్క ఎర్రగా ఉంది, మిగిలినటువంటి సగం ఎర్రగా లేదు. కానీ ఆ ఇనుప ముక్కలో అగ్ని ఉంది. ఇప్పుడు నిప్పుంది. నిప్పుంది అని ఎలా తెలుస్తుంది అంటే కంటికి చూస్తే తెలుస్తోంది, ఎర్రగా కాలిపోయి కనిపిస్తోంది. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే దాన్ని ముట్టుకుని చూడొచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే ఎర్రగా కాలినటువంటి చోటే కాదు, మిగిలినటువంటి ఇనుప ముక్క భాగంలో కూడా, రెండవ భాగంలో కూడా అగ్ని ఉన్నది. ఇనుప ముక్క అంతా అగ్ని ఉంది. ఎందుకని? ఈ రెండో భాగాన్ని పట్టుకున్నా మీకు చేయగలుగుతుంది, రెండో భాగం కూడా కాలుతుంది మీకు. కాబట్టి అందులో అగ్ని ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే జాగ్రత్త అవస్థలో జీవుడు నేత్రమునందున్నాడు అంటే ఒక్క నేత్రంలోనే కాదు, శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక స్వప్నావస్థ ఇది ఏమిటి అంటే జీవుడు కంఠస్థానంలో ఉండేటటువంటి స్థితి. సామాన్యంగా జరిగేది ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలో పురుషుడి యొక్క అనుభవాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలన్నీ కూడా స్వప్నంలో సాక్షాత్కరిస్తాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, వీటితో కంఠస్థానానికి వచ్చినప్పుడు ఆ జీవుడు కనేటటువంటిదే కళ, అదే స్వప్నం. జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకానికి రావటమే అదే స్వప్నము. అంటే కళ వచ్చింది అంటాం, కళ ఎక్కడి నుంచి వస్తుందండి, ఎలా వస్తుంది కళ? నువ్వు జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా గుర్తొస్తాయి, జ్ఞాపకానికి వస్తాయి, అదే కళ. ఇటువంటి స్థితిలో మనస్సు చిత్ర విచిత్రాలైనటువంటి కల్పనలన్నీ కూడా చేస్తుంది. ఈ విషయం అంతా కూడా గతంలో మనం చెప్పుకున్నాం, స్వప్నావస్థను గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ స్వప్నావస్థకి దీనికి అధిపతి ఎవరు? ఇందాక విశ్వడు జాగ్రత్త అవస్థకి, ఇప్పుడు స్వప్నావస్థకి తేజస్సుడు అని అంటారు. వ్యష్టిగా అయితే తేజస్సుడు అంటారు, అతన్నే సమిష్టిగా కనుక అయినట్టయితే హిరణ్య గర్భుడు అని అంటారు. అయితే స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ ప్రవివిక్త భుక్ తేజసో ద్వితీయ పాద అని చెప్తూ ఉన్నది మాండూక్యోపనిషత్తు. సరే, ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి అంత ప్రాముఖ్యత లేదు వీటికి. ఇక్కడ మనం అజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ అజ్ఞానము స్వప్నావస్థ ఇది కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది అన్నాం. జాగ్రత్త అవస్థ 3 రకాలుగా ఉంది, స్వప్నావస్థ కూడా 3 రకాలుగా ఉంది. ఏమిటిది? జాగ్రత్త స్వప్నావస్థ, స్వప్నావస్థ, స్వప్న జాగ్రత్త అవస్థ. చూడండి అవి ఏమిటంటే జాగ్రత్త స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ కలిసినటువంటి స్వప్నావస్థ. ఎందుకని దానిలో నుంచి ఇందులోకి వస్తూ ఉన్నాం మనం. పూర్తిగా స్వప్నావస్థ, స్వప్న జాగ్రత్త అవస్థ, ఇవి 3 ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమికలు. మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటిది ఇక్కడ ఈ జాగ్రత్త స్వప్నావస్థ అంటే ఏమిటి అసలు? జగత్తులో కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, జగద్వికారమైనవి, సర్వప్రకాశమైనవి, మనస్సుతో కల్పించబడినటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి.
జగత్తులో ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా అనేకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయ్యా? మనం గతంలో చెప్పుకున్నాం నామరూపాలు అని. ఈ నామరూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనస్సు చేత కల్పించబడినటువంటివి. జగత్తులోని కంటికి కనిపించేటువంటి ఇవన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా నీ మనస్సు చేత కల్పించబడినటువంటివి. అన్నింటికీ కారణం మనస్సే. మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధానికి మోక్షానికి అన్నింటికీ కారణం ఎవరు అంటే ఈ మనస్సే. కాబట్టి ఇటువంటి విషయాలు మనస్సుతో కల్పించబడినటువంటివి, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. వీటి అన్నింటితోనూ నిండినటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని జాగ్రత్త స్వప్నావస్థ అని అంటారు. అంటే మళ్ళీ చూడండి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, జగద్వికారమైనటువంటి మనస్సుతో కల్పించినటువంటివి, ఇవన్నీ రకాలైనటువంటి విషయాలు కూడా వీటన్నింటితోనూ నిండినటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని జాగ్రత్త స్వప్నావస్థ అని అంటారు. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. జగత్తులో ఉన్నవి లేనట్లుగాను, లేనివి ఉన్నట్టుగాను కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏమిటి అంటే, చిన్న ఉదాహరణ, ఆకాశంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనిపిస్తూ ఉంటాడు. అలా ఉన్నటువంటి చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఒక్కడే. కానీ ఆ ఒకే సూర్యుడు లేదా ఒకే చంద్రుడు అనేక మందిగా కనిపిస్తూ ఉంటాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తొచ్చుపోలిక. ఉన్నటువంటిది ఒక్కడే సూర్యుడు, కానీ అనేక మంది సూర్యులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇదంతా అజ్ఞానము, రజ్జు సర్పభ్రాంతి. రజ్జు సర్పభ్రాంతి అంటే మసక చీకట్లో ఒక తాడును చూసాం మనం. ఆ తాడును చూసి ఇది పాము అని భయపడ్డాం మనం. ఒక బాటసారి దవన పోతూ ఉన్నాడు. అదంతా కూడా అడవి మార్గం. చీకటి పడింది అంటే అక్కడ భయంకరమైనటువంటి విషసర్పాలు తిరుగుతూ ఉంటాయి. అందుకే చాలా త్వరగా వెళ్ళిపోవాలి అని బయలుదేరాడు. అడవిలో ప్రయాణం చేస్తున్నాడు, చీకటి పడిపోయింది. ఇంతలో దోవకి అడ్డుగా పొడవాటి ఒక పెద్ద పాము కనిపించింది. గుండె బయలిపోయింది, సామాన్యంగా కాదు. ఆ అడవంతా కూడా విషసర్పాలకు పేరు పొందినటువంటిది. ఆ పాము కనుక కాటేసింది అంటే మరుక్షణంలో చచ్చిపోతాడు, ఇంకా అనుమానం లేదు. అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, చీకట్లో ఎలా కనిపించిందండి అని. అది పూర్తిగా చీకటి కాదు, మసక చీకటి. ఆ మాట ముందే చెప్పుకున్నాం మనం. అంటే కొద్దిగా వెలుతురుంది, చీకటి వ్యాపిస్తూ ఉన్నది. ఈ మసక చీకట్లో ఈ పాము కనిపించింది. నోట్లోంచి మాట రాలేదు, ఏం చేయాలో తెలియలేదు, కాళ్ళు చేతులు ఆటం లేదు. తాను ఒక్కడే ఉన్నాడు, పక్కన ఎవరు సహాయం కూడా లేరు. ఆ పాము తన వైపే చూస్తోంది, పడగ విప్పింది, బుసలు కొడుతోంది, కాటేయటానికి మీదికి రాబోతోంది. భయపడిపోయాడు, ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతూ ఉన్నది. నోట్లోంచి మాట కూడా రావటం లేదు ఈ బాటసారికి. అప్పటికి నోరు పెదల్చుకుని బెబ్బె బెబ్బెబ్బె అన్నాడు. పాము పాము అని అరవగలిగాడు. వెనకాలే ఇంకొంతమంది బాటసారులు వస్తూ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఒక దీపం కూడా ఉంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూశారు, తోవకి అడ్డంగా పడుకుని ఉంది ఈ పాము. వాళ్ళల్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, బతికుందా చచ్చిపోయిందా.
ఎందుకని అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినా వీళ్ళు మాట్లాడుతున్నా అది ఏం కదలటం లేదు. అది జీవం ఉన్నటువంటి పాము అయితే అది కదలాలి, అది కదలటం లేదు కాబట్టి చచ్చిపోయిందేమో అని అనుమానం వచ్చింది. చేతిలో ఉన్నటువంటి కర్రతో దాన్ని కలిపి చూశారు, అది కదల్లా. అరే చచ్చిపోయినటువంటి పాము అనుకున్నారు. ఆ కర్రతో దాన్ని పైకి తీశారు, దీపపు వెలుగులో చాలా జాగ్రత్తగా చూశారు. ఇప్పుడు అర్థమైంది అది పాము కాదు. అంతకుముందే ఆ దోవలో పెడుతూ ఉన్నటువంటి ఒక బాటసారి, ఒక కొంటెవాడు తన చేతిలో ఉన్నటువంటి తాడుని ఆ దోవలో అడ్డంగా పడేసి వెళ్ళిపోయాడు. అది ఆ మసక చీకట్లో పాములాగా కనిపించింది. రజ్జు సర్పభ్రాంతి, ఇదే అజ్ఞానము. ఏమిటి ఇందులో అజ్ఞానం? అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క సరి అయినటువంటి రూపాన్ని, అసలైనటువంటి రూపాన్ని మనం తెలుసుకోలేకపోవటమే అజ్ఞానము. తాడుని తాడు అని గుర్తించలేకపోవటమే అజ్ఞానం. ఇప్పుడు ఆ దీపపు కాంతిలో దాన్ని పరీక్షగా చూశారు, అది పాము కాదు తాడు అని తెలిసింది. మరి ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా కనిపించినటువంటి ఈ తాడు, ఈ పాము అనేది ఏమైపోయింది? ఇప్పటిదాకా పాము కనిపించింది, అక్కడ ఆ బాటసారిని కాటు వేయటానికి వచ్చింది, బుసలు కొట్టింది, పడగ విప్పింది. మరి ఇవన్నీ కూడా చేసినటువంటి ఆ పాము ఏమైపోయింది? చచ్చిపోయిందా? పారిపోయిందా? మాయమైపోయిందా? ఏమైపోయింది ఆ పాము? మరి ఇక్కడ లేదుగా. అంటే అజ్ఞానం చేత కల్పించబడినటువంటి వస్తువు ఏదైనా సరే జ్ఞానోదయం కాగానే అది తన యొక్క అసలు రూపంలో కలిసిపోతుంది. దీని యొక్క అసలు రూపం ఏమిటి? తాడు. నీకెప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో, అంటే దీప వెలుగులో దాన్ని ఎప్పుడైతే పరీక్షగా నువ్వు చూసావో, అప్పుడు అది తాడు యొక్క రూపంగానే నీకు కనిపిస్తుంది తప్పించి ఇంకోటి ఏం గాను ఇంకో రకంగా నీకు ఉండదు. అది ఇక్కడ అజ్ఞానం. నీ అజ్ఞానం వల్లనే, నీ మనసు చేతినటువంటి ఈ అభూత కల్పన వల్లనే నువ్వు భయపడిపోయినావు ఇప్పటిదాకా. అది ఇక్కడ జరిగినటువంటిది. అలాగే ముత్యపు చిప్ప, సముద్రంలో తేలియాడుతూ ఉన్నటువంటి ముత్యపు చిప్ప వెండి గిన్నెలాగా కనిపిస్తుంది. ఎడారుల్లో ఎండమావులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇదంతా భ్రాంతి. ఈ భ్రాంతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మనస్సు చేత కల్పించబడినటువంటిది. దీన్నే జాగ్రత్త స్వప్నావస్థ అని అంటాం. అయితే ఈ రకమైనటువంటి భ్రాంతి అనేది అందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుంది. ఇది మనందరికీ కూడా అనుభవంలోనే ఉంటుంది. చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. చూడండి, చాలా విచిత్రమైనటువంటిది. ఇక్కడ దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి అనేటటువంటి భావన మన మనసులో కలుగుతుంది. ఎప్పుడైతే ఈ భావన కలిగిందో అప్పుడు ఆ చీకటిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగుతూ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంతే. ఎప్పుడైతే నువ్వు దీపాన్ని వెలిగించావో అప్పుడు ఆ దయ్యాలని కూడా పారిపోతాయి. అక్కడ ఇంకేం ఉండవు. ఎక్కడికి పారిపోయినాయండి? అసలు అక్కడ ఉంటే కదా పారిపోవటానికి. అసలు అక్కడ లేవు అవి. ఇదంతా అభూత కల్పన. నువ్వు చేసుకున్నటువంటి, నువ్వు రచించినటువంటి సృష్టి అది. అదే నీ మనసు చేత కల్పించబడినటువంటివి. ఈ రకంగా ఆత్మలో వివిధ రకాలుగా ఈ జగత్తు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పరమేశ్వర యొక్క స్వరూపం నుంచి జగత్తంతా కూడా ఆవిర్భవించింది. జగత్తంతా బయటకు వచ్చేసింది ముందు. ఇలా బయటికి వచ్చేసినటువంటి ఈ జగత్తునే మనం జాగ్రత్త స్వప్నావస్థ అని అంటాం. ఈ జాగ్రత్త స్వప్నావస్థ అనేది శాశ్వతమైనటువంటిది కాదు. కళలో ఉన్నటువంటి దృశ్యంలాగా ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. కళలో ఉన్నటువంటి దృశ్యంలాగా అశాశ్వతమైంది.
కల్లో ఉన్న దృశ్యం అశాశ్వతమా? మనం కల్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో గృహప్రవేశం అయ్యాం, మరి ఇదంతా అశాశ్వతమా అంటే అది అశాశ్వతం కాదు. ఎప్పటి వరకు? నువ్వు ఆ స్వప్న స్థితిలో ఉన్నంత వరకు అది శాశ్వతం. ఎప్పుడైతే నీకు మెలకువ వచ్చిందో అప్పుడు కళ కాస్త చెదిరిపోతుంది. నువ్వు కట్టుకున్నటువంటి భవనం ఉండదు, మిగిలినటువంటి విషయాలు కూడా ఏవి ఉండవు. అందుకే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఇదంతా కూడా అలాగే ఈ జగత్తంతా కూడా శాశ్వతం కాదు. కళలో ఉన్నటువంటి దృశ్యంలాగానే ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా అశాశ్వతమైనటువంటిది. ఇదంతా నశించిపోయేదే. అయినప్పటికీ అజ్ఞాని అయినటువంటి మానవుడు ఈ జగత్తంతా కూడా నిజంగానే ఉన్నది, సత్యము, నిత్యము, శాశ్వతము అని అనుకుంటాడు. తన తండ్రి మరణించాడు, తన తాత మరణించాడు, తన సోదరులు మరణించారు, చుట్టుపక్కల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు, తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది మరణించారు. రేపో మాపో తాను కూడా మరణిస్తాడు. అయినప్పటికీ కూడా తాను మరణిస్తాను అని అనుకోడు. నేను శాశ్వతంగా ఉంటాను అని అనుకుంటాడు. మరణశయ్య మీద ఉన్నప్పటికీ కూడా మరణించడానికి ఇష్టపడడు. తాను శాశ్వతము అని అనుకుంటాడు. ఇదంతా కూడా చాలా విచిత్రమైనటువంటిది ఈ స్థితి అంతా కూడా. అందుకే దీన్ని జాగ్రత్త స్వప్నావస్థ అని అంటారు. ఇక రెండవది, ఈ స్వప్నావస్థలో రెండవది స్వప్నావస్థ. అంటే ఇక్కడ నిద్రపోయేవాడు కలలు కంటాడు. కలలు అనేటటువంటి కొద్దిసేపు ఆ కళ అనేది నిజంగా జరుగుతూ ఉన్నదేనే భావిస్తాడు. తాను ఉన్నటువంటి రాకుమారుడైపోయాడు. నేను ఆ పూలమాల తీసుకొచ్చి ఆయన మెడలో వేసింది. ఈయన కాస్త రాజుని చేశాను. రాజుగారు తన కుమార్తెని వివాహం చేశాడు. పొరుగు రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ రాజ్యాలని కూడా లోపరుచుకున్నాడు. చక్రవర్తిగా అయిపోయాడు. బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఇంతలో మెళుకు వచ్చింది. చూడండి, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎంతవరకు అయితే మెళుకు రాలేదో అంతవరకు ఈ కళ అనే శాశ్వతము అనే అనిపిస్తుంది. నేను నిజంగా మహారాజుని అయిపోయాను అనుకున్నాడు. ఏడుగంబరి ఎక్కాడు, ఊరేగుతూ ఉన్నాడు. రథం మీద ఎక్కి తిరుగుతూ ఉన్నాడు. గుర్రం మీద ఎక్కి యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా శాశ్వతము అనే భావన చేస్తూ ఉంటాడు. ఎంతవరకు? ఆ కళ చెరిగిపోనంత వరకు, నిద్ర మెళుకు రానంత వరకు. ఎప్పుడైతే మేల్కొన్నాడో అప్పుడు ఈ కళలో తాను చూసినటువంటి ఈ విషయాలన్నీ కూడా, ఇలా నాకు కళ వచ్చిందయ్యా అని ఆ పక్కన వాడికి చెప్తాడు. ఇదంతా కూడా అబద్ధము అనే విషయం తనకే తెలుసు. చెప్పి తాను కూడా నవ్వేస్తాడు. ఇదే స్వప్నము. దీన్నే మనం స్వప్నావస్థ అని అంటాం. ఇక తర్వాతది స్వప్న జాగ్రత్త అవస్థ. ఇది ఇందాక చెప్పినటువంటి అవస్థలన్నింటికన్నా భిన్నమైనటువంటిది. ఇందాక నుంచే మనం చెప్పుకున్న అవస్థలకి ఇది భిన్నమైనటువంటిది. ఏమిటి అంటే, చాలా కాలంగా వేదాంత జ్ఞానము అనేది వింటూ ఉన్నాడు. సత్సాంగత్యం చేస్తూ ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక రకమైన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. ఈ చరాచర జగత్తంతా కూడా అసత్యము, అశాశ్వతము అనే విషయాన్ని ప్రతి వాళ్ళు చెప్తూ ఉన్నారు. విన్నాడు 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 కానీ ఎన్నిసార్లు విన్నప్పటికీ ఆత్మ సాక్షాత్కారం మాత్రం కలగల. ఎందుకని? ఎలుక తోలు తెచ్చి ఎంతగా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇతనిలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది పోలా.
వింటున్నాడు. ఈ జగత్తంతా అశాశ్వతము అనే మాట వింటున్నాడు, కానీ దాని మీద స్థిరమైనటువంటి భావన అనేది కలగాల. అది మనసులో నాటుకుపోలా. అందుచేత ఏమవుతోంది, ఇక్కడ మనకి ఆత్మసాక్షాత్కారము అనేది కలగలేదు. ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే ఈ జగత్తంతా కూడా మిథ్య అనేటటువంటి విషయం రూఢిగా తెలియాలి. అది తెలియటల్లా. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఈ ఉపన్యాసాలు కానీ హితవాక్యాలు కానీ ఏవి కూడా అర్థం కావు. ఎందుకంటే బుద్ధి లేదు. మనం ఏం చెప్పినప్పటికీ కూడా వాడి బుర్రకెక్కటం లేదు. అవి అర్థం కావు. ఈ కారణం చేత ప్రయత్నం మీద చాలా కాలం మహాత్ముల్ని ఆదరించాలి. నీకు ఇప్పుడు జ్ఞానోదయం కావాలి అంటే ఇంకా 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 పదును వచ్చేదాకా నువ్వు దాన్ని ఆకురాయితో రుద్దుతూ ఉండాల్సిందే. రంపాని పదును పోయింది. పదును పోతే పదును పెట్టాలి. పదును ఎప్పటికి వస్తుందండి? పదును వచ్చేదాకా నువ్వు రుద్దాల్సిందే. ఇటువంటి స్థితినే స్వప్న జాగ్రత్త అవస్థ అని అంటారు. ఇక ఇందులో ఆఖరిది ఏమిటి అంటే సుషుప్తి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి 6 అవస్థల యొక్క త్యాగరూపమైనటువంటి జీవుని యొక్క జడ స్థితి ఏదైతే ఉన్నదో అదే సుషుప్తి. సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర. ఇది అజ్ఞానంతో కూడినటువంటిది, తమోగుణ ప్రధానమైనటువంటిది, అజ్ఞానంతో కూడినటువంటిది. నిద్రపోయాడు, బాగా శ్రమించినటువంటి మానవుడు పడుకుని నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను, సుఖంగా ఉన్నది అన్నాడు. చూడండి, ఈ నిద్రలో ఇతను పూర్తిగా ఒళ్ళు తెలియకుండా ఏమీ తెలియకుండా ఉన్నాడా? ఏమీ తెలియకుండా ఉంటే సమాధి స్థితి అవుతుంది. మరి అలా ఉన్నాడా? అవలేదు. ఇది తెలుస్తోంది. ఏం తెలిసింది? నాకు హాయిగా ఉన్నది, ఇక్కడ హాయి అనేది తెలుస్తోంది. సుఖంగా ఉన్నది, సుఖము అనేది తెలుస్తోంది. అందుకే ఇది అజ్ఞానంతో కూడినటువంటిది, తమోగుణ ప్రధానమైనటువంటిది. అది సుషుప్తి అంటే. ఇటువంటి స్థితినే మనం సుషుప్తి అని పిలుస్తూ ఉన్నాం. ఈ సుషుప్తి అనేది పూర్తిగా తమోగుణ రూపంలో ఉంటుంది. తమో రూపంలో ఉన్నటువంటి ఈ సుషుప్తి అనే అవస్థలో సర్వ జగత్తు కూడా లీనమై ఉంటుంది. దీన్నే అవ్యక్తము అని కూడా అంటారు. ఈ రకంగా అజ్ఞాన భూమికలు ఇప్పుడు మొత్తం మనం 7 చెప్పుకున్నాం. జాగ్రత్తావస్థ 3 రకాలు, స్వప్నావస్థ 3 రకాలు, సుషుప్తి 1. మొత్తం 7 రకాలైనటువంటి భూమికలు. ఈ భూమికలన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి వందలాదిగా భూమికలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంకా అజ్ఞాన భూమికలు 7 కాదు, ఒకదాంతో ఒకటి కలియటం వల్ల ఇంకా కొన్ని వందల భూమికలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ అజ్ఞాన భూమికల వల్లనే మానవుడు సంసారము అనేటటువంటి ఈ సాగరంలో పూర్తిగా మునిగిపోతూ ఉన్నాడు.